ప్రభుత్వం ప్రజల యొక్క ప్రజల చేత ప్రజల కొరకు ఏర్పాటయ్యే ప్రభుత్వం ప్రజా శ్రేయస్సు కోసం పనిచేయాలి. కానీ ఆ పదం నేడు పుస్తకాలకే పరిమితమయ్యింది. రాజకీయం మొదలైన నాటి నుండే రాచరికం నాటుకొని పోయింది. పేరుకే ప్రజాస్వామ్య దేశం కానీ పరపతులతోనే పనులు జరుగుతున్నాయి. ఆచరణకు సాధ్యం కాని హామీలిచ్చి విచ్చలవిడిగా ప్రభుత్వ ఖజానాను ఖర్చు పెడుతున్నాయి ప్రభుత్వాలు. ఈ ప్రపంచంలో పరిపాలనా వ్యవస్థలో ఇండియాది అందవేసిన చేయి అంటుంటారు. కానీ అది ఎంతవరకు నిజం? ఆనాటి నుండి ఈనాటి వరకు పార్టీలు మారుతున్నాయి, కొత్త ప్రభుత్వాలు ఏర్పడుతూనే ఉన్నాయి తప్ప సామాన్యుల జీవితాలలో మాత్రం మార్పు రావట్లేదు. నేటి రాజకీయ వ్యవస్థ ముమ్మాటికి కుళ్ళు కుతంత్రాలతో కూరుకుపోయి, కుల సమీకరణలతో అల్లుకుపోయి, పైసలతో పరుగులు తీస్తూ మందు సీసాలతో మునిగి తేలుతోంది. మరి ఇలాంటి పొలిటికల్ పద్ధతులను అనుసరిస్తున్న మన వ్యవస్థ ఎప్పుడు మారాలి? ఎవరు మార్చాలి? ప్రభుత్వాలకు తగ్గట్టుగానే ప్రజలున్నారు కాబట్టే వారి ఆగడాలు మేడలు చేరుతున్నాయి. సమస్య సృష్టించేది వారే, ఆ సమస్యకు సొల్యూషన్ ఇచ్చేది కూడా వారే. ఈ రెండిటిలో ఆటబొమ్మలుగా మిగిలేది ప్రజలే. ఉచిత పథకాల పేరు చెప్పి ఊహలు రేపేది వారే, ఊపిరి తీసేది కూడా వారే. వస్తున్నాం, తెస్తున్నాం, ఇస్తున్నాం అని చెప్పే ప్రభుత్వాలు అని నిలబెట్టుకోవడంలో ఎందుకు విఫలమవుతున్నాయి? పార్టీల జెండానే ప్రభుత్వ అజెండానా? ప్రజల అండదండలతో గెలిచిన పార్టీలు వారి గోడును పట్టించుకోకపోవడం వల్ల ఆ పోరుదండాలు ప్రభుత్వాలకు గండాలుగా ఎందుకు మారడం లేదు? కులాల వారీగా జనాలను చీల్చి వారి మధ్య వైరాన్ని రగిలిస్తున్నాయి ఈ ప్రభుత్వాలు. ఓట్ల ముందు కోట్లను గుమ్మరించే పార్టీల నడుమ ప్రజలు పాటలు పడుతున్నారే తప్ప గెలిచిన తర్వాత ఆ నాయకుల గేట్లు కూడా తాకలేకపోతున్నారు. నా కోసం, నా కుటుంబం కోసం అని కాకుండా ఒక్కరోజైనా మనం మన సమాజం కోసం, మన ప్రజాస్వామ్యం కోసం, మన ప్రభుత్వం కోసం, మన దేశం కోసం ఆలోచించామా? కనీసం దాని గురించి తెలుసుకోవడం కోసం ప్రయత్నించామా? ప్రజల ఆశలను ఆసరాగా చేసుకొని ప్రభుత్వాలు రాజకీయాలు చేస్తుంటే ప్రజలెందుకు రాజీ పడాలి? ప్రజలు ప్రశ్నించడంలో తగ్గుకుంటూ వస్తే ప్రభుత్వాలు నెగ్గుకుంటూ వస్తున్నాయి. నీతి నిజాయితీకి నలుసంతైన స్థానం లేని మన రాజకీయ వ్యవస్థలో ప్రజలెందుకు బాధ్యులు కావాలి? పరిస్థితులు మారినా, ప్రజల్లో చైతన్యం పెరిగినా ప్రభుత్వాల పద్ధతిలో, పనితీరులో మార్పు ఎందుకు రావట్లేదు? ఎదిరించేవాడు లేకుంటే బెదిరించేవాడే రాజ్యం వెళుతాడన్నట్లుగా ఈ సభ్య సమాజంలో ప్రభుత్వాలు ప్రజలను ఇంకెన్నాళ్ళు మభ్యపెడతాయి? ప్రజల ఆత్మగౌరవంతో ప్రభుత్వాలకు అవసరం లేదా? ఆత్మవిశ్వాసంతో బ్రతికే బ్రతుకులకు భద్రత ఇవ్వలేవా? ప్రజల నుండే పన్నులను వసూలు చేస్తూ ప్రభుత్వ ఖజానాను నింపుతున్న ఈ ప్రభుత్వాలు ప్రజల కష్టాలకు నష్టపరిహారం ఎందుకు కల్పించవు? భూదందా, అక్రమ రవాణా, అరాచకాలు, పరిమితికి మించి అంగు ఆర్భాటాలు చేసే ఈ ప్రభుత్వాలు ప్రజాస్వామ్యాన్ని పాతాళానికి తొక్కేశాయి. అధికార మదంతో ఆకాశమంతా అవినీతిని చేసినా అడిగే దిక్కే లేదని అదే వారి హక్కుగా భావిస్తున్నారు ప్రజాప్రతినిధులు. ఎన్నికల ముందు మీ బ్రతుకులకు బాటలు వేస్తామన్న ప్రభుత్వాలే మన బ్రతుకులకు బీటలు వేస్తున్నాయి. చిన్న, పెద్ద, ఆడ, మొగ, ముసలి, వితంతు, వికలాంగు వంటి భేదాలేమీ లేకుండా అందరికీ హామీలిచ్చే ప్రభుత్వాలు అవి అందించడానికి ఎందుకు వెనకాడుతున్నాయి? ఈ వ్యవస్థకి ఫుల్ స్టాప్ పెట్టలేమా? వ్యక్తిగత బాధ్యత, నిబద్ధత, సమర్థత దేశ అభివృద్ధికి ఎంతో అవసరం. నువ్వెదుగు, నీతో పాటు నలుగురి ఎదుగుదలకు సహకారం అందించు. అప్పుడే సమస్యల పట్ల సమగ్రమైన అవగాహన అందిపుచ్చుకుంటాం. నీ వంతు కృషిగా కొంత సమయాన్ని నవ సమాజ నిర్మాణం కోసం కేటాయించు. సమాజానికి శ్రేయస్కరమైన ప్రభుత్వానికి సహకరించు. ప్రమాదకరమైనప్పుడు ధిక్కరించు. ఉచిత పథకాలు ఊరేగుతున్నాయంటే భవిష్యత్తులో అది నీకు ఊరితాడుగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఉచితాలను ఉపేక్షించకు. చరిత్ర పుటల్లో పోరాట యోధులకు ప్రత్యేక పేజీలున్నాయి. నీ పోరాటం కూడా అలాంటిదే కావాలి. నీ పోరాటం ప్రజల మధ్య హరిడవిల్లాలి. ప్రభుత్వం ఏదైనా, పార్టీలు ఎన్ని ఉన్నా ఎదిరించి నిలబడు. దానికోసం పోరాడు. ప్రజా సమస్య ఏదున్నా అందరినీ సమన్వయం చేసుకొని వెళ్ళాలి. ప్రభుత్వంపై కొట్లాడాలి. జెండాలు మోసే వరకు దండాలు పెట్టే రాజకీయాల సుడిగుండంలో ఉండకు. వారి చెంత చేరకు. నిరక్షరాస్యుల వెంట నిలబడు. వారి కోసం కలబడు. ప్రజల ప్రోత్సాహమే పార్టీలకు ఉత్సాహం కాబట్టి ఆచి తూచి అడుగులు వేయి.